అందరికీ నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు జ్యోతి టీవీ. 100 ఏండ్ల సంధి ఎదురు చూస్తున్న సూపులకు నిన్న ఫలితం దక్కింది. మన బాలరాముడు అయోధ్యల కొలువు తీరిండు. 5 ఏండ్ల బాలుడు అంటే రామ్ లల్లాగా మన అందరికి దర్శనం ఇస్తుండు. నిన్న మన పిఎం సారు ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా బాలరామునికి ప్రాణ ప్రతిష్టాపన చేసిండ్రు. ఎంతో అంగరంగ వైభవంగా ఈ వేడుక అయితే అయ్యింది. మన దేశంతో పాటు ప్రపంచ నలుమూలల మన తెలుగు ప్రజలు ఏడేడ ఉన్నారో వాళ్ళందరికీ ఇట్లా బాలరాముని దర్శించుకున్నారు. నిన్న మాత్రం కొంతమంది ముఖ్య అతిథులు విఐపీలకు మాత్రమే ఆ బాలరాముని దర్శన భాగ్యం కలిగింది. ఎందుకంటే ప్రజలందరూ రామ భక్తులందరూ దేశం మొత్తం కలిసి ఒకటేసారి వస్తే ఎట్లా అందరికీ ఇబ్బంది అవుతుంది. ప్రతి ఒక్కరం దర్శనం చేసుకోలేము. తోపులాటలు కొట్లాటలు పంచాలు అవుతాయి. అందుకోసం అంటానే నిన్న కాకుండా ఈ రోజు నుంచి సామాన్య ప్రజలకు సామాన్య భక్తులకు బాలరాముని దర్శన భాగ్యం కలిగేటట్లు ఆలయ కమిటీలు ఏర్పాట్లు చేసిరు. ప్రతి ఒక్కరూ రామ ప్రతిష్టాపన చూసి మనసు నిండా రాముని ప్రతిరూపాన్ని 5 ఏండ్ల బాలుడు చిరునవ్వుతోటి కోటి దీపాల వెలుగుతోటి బాలరాముడు మనందరికి దర్శనం ఇచ్చిండు. ప్రతి ఒక్కరం ఆడికి పోలేం కాబట్టి దేశ ప్రజలందరూ చూసేటట్టు పెద్ద పెద్ద టీవీలు పెట్టి మన ఇంట్లోన్న టీవీల గిట ప్రత్యక్ష ప్రసారాల ద్వారా బాలరాముని దర్శన భాగ్యం కల్పించారు. కానీ చాలా మంది ఇంకేమనుకుంటారు, టీవీలలో చూసుడైనా డైరెక్ట్ గా దేవుతానికి పోయి మేము ఆ బాలరాముని దర్శించుకుంటాము, ఆ రూపాన్ని మనసులో నింపుకుంటాము, ప్రశాంతంగా దేవుని దలుసుకొని మొక్కుకొని వస్తాము, డైరెక్ట్ ఆడికే పోవాలనుకుంటారు. కాబట్టి గసంటల కోసము బస్సులలో అయోధ్యకి ఎట్లా పోవాలి, మనమే బండి కట్టుకొని పోతే ఎట్లా పోవాలి, రైళ్లలో పోతే ఎట్లా పోవాలి, అదే విమానాలలో పోతే ఎట్లా పోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రైళ్లల్లో అయోధ్యకి ఎట్లా పోవాలి అంటే అని తెలుసుకుందాం. మన శ్రీరాముని భక్తులు ఆడొక్కరు ఈడొక్కరు కాదు, దేశమంతా ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కరిట రామ భక్తులే ఉంటారు. కాబట్టి రామ భక్తులు ప్రతి ఒక్కరు చాలా మంది అయోధ్యకు పోవాలనుకుంటారు. గసంటి ప్రయాణికుల కోసం రైల్వే శాఖ అధికారులు అయోధ్యకు పోనీకి ప్రత్యేకమైన రైళ్లను ఏర్పాటు చేసిర్రు. యశ్వంత్పూర్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ రైళ్లు గురువారం రాత్రి 11:40 యశ్వంత్పూర్ కి స్టార్ట్ అయ్యి పొద్దుగాల 10:40 వరకు కాచిగూడ రైల్వే స్టేషన్ కు వస్తాయి. ఇక కాచిగూడ స్టేషన్ లకించి 10:50 స్టార్ట్ అయ్యి కాజిపేట, బాలార్షా, నాగపూర్, ఇటార్సి, భోపాల్, ఝాన్సీ, కాన్పూర్, లక్నో ఇవన్నీ దాటుకొని శనివారం పొద్దుముఖంగా 4:30 వరకు అయోధ్య రైల్వే స్టేషన్ కు చేరుకుంటది. ఆడికించి మళ్ళా గోరఖ్పూర్ పోతాయి. అయోధ్యకు పోవాలనుకునే ప్రతి ఒక్క భక్తుని కోసం దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలకించి అయోధ్యకు పోనీకే ట్రైన్లు కనెక్టివ్ చేసిండ్రు. ఏ ప్రాంతం నుంచి అయినా రైళ్ల మనము అయోధ్యకు పోవచ్చు. ఒకవేళ ఢిల్లీకించి పోవాలనుకుంటే 10 గంటల పైననే ప్రయాణం చేయాలి. మన తెలంగాణ నుంచి అయోధ్యకు పోవాలనుకుంటే సికింద్రాబాద్ నుంచి ఇట ట్రైన్లు గోరఖ్పూర్ పోతాయి. ఆడికించి అయోధ్యకు ట్రైన్ లో పోవాలి. ఆడికించి బస్సుల ద్వారా గిట్ట అయోధ్యకు పోవచ్చు. మొత్తం ఈ ప్రయాణం కలిపితే 30 గంటల ప్రయాణం పడుతుంది అయోధ్యకు పోనీకే. మళ్ళా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కించి బీదరు, అయోధ్య వీక్లీ ఎక్స్ప్రెస్లు గిట్ట ఉంటాయి. సోమవారము ఆదివారం బయలుదేరుతాయి. మన తెలంగాణ కించి అయోధ్యకు పోవాలనుకుంటే ప్రతి వారం శుక్రవారం, ఆదివారం, సోమవారం అయితే రైలు ప్రయాణం చేయాల్సి ఉంటది. మరి ఇప్పుడు రోడ్డు ప్రయాణం ద్వారా అయోధ్యకు పోవాలనుకునేటోళ్ళు ఎట్లా పోవాలనో తెలుసుకుందాం. బస్సులల్లా, కార్లల్లా అయోధ్యకు పోవాలనుకునేటోళ్ళ కోసం కొన్ని ప్రత్యేకమైన ప్రైవేటు బస్సులను గిట్ట అయోధ్యకు పోనీకే ఆర్టీసీ బస్సులు ఏర్పాట్లు చేసిండ్రు. ఇక ఇందుకోసం 40 గంటల ప్రయాణం చేయాల్సి ఉంటది. ఆ 40 గంటలు ప్రయాణం చేసినాక ఢిల్లీకి చేరుకుంటాం. ఏసీ బస్సులల్లా ఒక్కొక్క బస్సుకు అయితే 6,000 రూపాయలు ఒక్కొక్కరికి టికెట్ పెట్టిండ్రు. ఇక హైదరాబాద్ కించి మన సొంత బండ్లే ఉంటాయి కదా, అండ్లలో పోవాలనుకుంటే నాగపూరు, బజల్పూర్, ప్రయాగ్రాజ్ మీదకించి అయోధ్యకు పోవచ్చు. హైదరాబాద్ కించి అయోధ్యకు పోవాలనుకుంటే మొత్తము 1305 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉంటది. ఇప్పుడు విమానాలల్లా అయోధ్యకు పోవాలనుకుంటే ఎట్లా పోవాలనో తెలుసుకుందాం. ఇక కొంతమంది పైసలు ఎక్కువ ఉన్న వాళ్ళు జల్దీ అయోధ్యకు పోయి రాముని దర్శించుకోవాలనుకునేటోళ్ళు ఫ్లైట్లకు పోతుంటారు. ఇప్పుడు గాలి పోవాలనుకుంటే నేరుగా శంషాబాద్ లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు పోవాల్సి ఉంటది. కానీ డైరెక్ట్ అయోధ్యకు పోవాలనుకునే ఫ్లైట్లు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి చాలా మంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ కించి ఢిల్లీకి పోతున్నారు. ఢిల్లీకి పోయి ఆడికించి గోరఖ్పూర్, లక్నో విమానాశ్రయాలకు పోతున్నారు. ఆడికించి 140 కిలోమీటర్ల దూరం ఉంటది అయోధ్య. ఆడికించి 3-4 గంటలల్లా బస్సు లేదా ట్రైన్లలో ప్రయాణం చేయొచ్చు అయోధ్యకు పోవాలనుకుంటే.
ఇట్లనే మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి అయోధ్యకు పోవాలనుకుంటే రైలు గాని, బస్సు గాని, విమానం గాని ఇట్లా ఏ మార్గం నుంచి అయినా అయోధ్యకు మనం పోవచ్చు. ప్రతి ఒక్క దానికి అనుగుణంగా భక్తుల ప్రయాణానికి అనుగుణంగా ఇట్లా మనకు ఏర్పాట్లు చేసిర్రు. ఆర్టీసీ బస్సులు గాని, రైల్వే శాఖ గాని, విమానాలు గాని ప్రతి ఒక్కటి మనం అయోధ్యకు పోవాలనుకుంటే మన బడ్జెట్ ను బట్టి, మన దగ్గర ఉన్న పైసలను బట్టి మనం ప్రయాణం చేయాల్సి ఉంటది. కొంతమంది దగ్గర పైసలు ఎక్కువ ఉంటాయి, జల్దీ పోవాలనుకుంటారు. కొంతమంది వాళ్ళ కోసం విమానాలు ఉన్నాయి. కాకపోతే డైరెక్ట్ అయోధ్యకు పోయే విమానాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి చాలా మంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ కించి ఢిల్లీ పోతున్నారు. ఆడికించి గోరఖ్పూర్, ఆడికించి 140 కిలోమీటర్లు ఉంటది అయోధ్య. ఆడికించి బస్సు లేదా ట్రైన్ ద్వారా అయోధ్యకు పోవాలి. ఇక మిగతాల కోసము బస్సులు గాని, రైళ్లు గాని కొన్ని ప్రత్యేక రైళ్లు గిట ఏర్పాటు చేసి అయోధ్యకు పోనీకి రైల్వే శాఖల్లో ఆర్టీసీ బస్సులు గిట ప్రత్యేకమైన బస్సులు, స్పెషల్ బస్సులు, ఏసీ బస్సులు గిట అయోధ్యకు పోనీకి ఏర్పాటు చేసిర్రు. మన సదుపాయాన్ని, మన దగ్గర ఉన్న పైసలను బట్టి మనం ఎట్లా పోవాలో నిర్ణయించుకొని అయోధ్యకు పోయి బాలరాముని దర్శించుకొని మనస్ఫూర్తిగా మొక్కుకొని ఆ అమూల్యమైన కోటి దీపాలతో వెలుగుతున్న నీలమేఘ శ్యాముని రూపాన్ని మనసులో నింపుకొని మంచిగా మొక్కుకొని ఇంటికి వచ్చేసేయండి. సరేనా? ఇట్లాంటి మంచి మంచి వీడియోల కోసం మన జ్యోతి టీవీని లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, గంట బెల్లుని గిట్ట టంగున కొట్టురి. సరేనా? నమస్తే, మళ్ళీ వస్తా.